నమస్కారం. శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం. వాడంటే బాగా మోజుగా ఉన్నట్టుందండి. అవున్రా, అప్పటికీ చెప్పాను వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారని. చెప్పినా విన్నది కాదు. ఆడదాని మనసుకి తలా తోక లేదురా పోతురాజా. చిత్తం అలాగేనండి. సరే, ఏదో ప్రాధేయపడ్డాది. సరే అనేశాను. చిత్తం తర్వాత చూసేవు కదూ. చిత్తం ఆ దగుల్బాజీ వెధవ పోతన్నా అండి. ఆ వెధవ మనకెదురు తిరిగాడు. అవునులేండి, వాడి పని తర్వాత చూడొచ్చునులేండి. సరేలే, కానీ ఇప్పుడు నోటు ఇచ్చేద్దామండి. అవధానిగాడొకడు పేచీ పెడుతున్నాడు. వాడు దేవాంతప్ ముండా కొడుకండి. అయితే ఆ నోటు వాడి మొహాన్న విసిరేద్దామా? విసిరెయ్యండి. మొన్న రాత్రి జరిగిన అవమానం చాల్నండి వాడికి. వాడు దొంగ వెధవ కదూ. అవునండి, అవమానం బాగా జరిగింది. ఏం? అవునండి. అయితే అది పట్టుకు వెళ్ళి వాడి మొహాన్న విసిరికొట్టు. చిత్తం. పోతురాజు వెళ్ళేడు. వాలుకుర్చీలో చేర్లబడి పడుకున్న గవరయ్య అబ్బా కళ్ళు మూసుకున్నాడు. అబ్బా తలనొప్పిగా ఉంది. బిల్స్ పాస్ కాకపోతే ఎలా? అవధానిగాడు అడ్డు వచ్చేడు. నోటుకి బిల్సుకి లంకె పెట్టాడు. అందరి కాళ్ళు పట్టుకున్నాడు. ఆ వెధవ సుబ్బయ్య వెధవ. ఎంత ద్రోహి. ఛీ, ఎవడికీ విశ్వాసం లేదే. ఆపదలో ఇచ్చేను 500, కానీ ఇవ్వలేదే అందులో తిరిగి. అవధానిగాడు అనవసరంగా ఆ వెధవ పక్షాన పూనుకొని వచ్చేడుగాని, లేకపోతే వెధవని హతమార్చేద్దును. వెంకట్రావుగాడు ఇంతమందితో ఏవని అరుచుకున్నా సరే నాకు లక్ష్యం లేదు. నిజంగా. పోనీ పోతే పోయింది. అప్పటి సంగతులు ఇప్పుడెందుకు? వెంకట్రావుగాడు చెప్పినా ఎవరికీ తెలీదు. ఎవరిక్కావాలా వెధవ పాత ఊసు? కానీ ఇప్పుడు ఆ పోతన్నగాడి పని పట్టించాలి. విశ్వాసఘాతకుడు. ఆ సుబ్బయ్యగాడికి వీడికి ఉన్న చుట్టరికం ఏమిటో? వాడో విశ్వాసఘాతకుడు, వీడో విశ్వాసఘాతకుడు. ఈ వెధవ కూడా బ్లాక్ మార్కెట్టుని పేల్డమే. నమ్మి నా గుట్టు ఇవ్వడం తప్పయింది. నమ్మిన స్వామిద్రోహం చేసేవాణ్ణి ఏం చేస్తే పాపముంది? ఎన్నడూ లేంది ఇవాళ తలనొప్పి ఎలా వచ్చింది? పోతన్న, అవధాని, బిల్స్, బ్లాక్ మార్కెట్ ఇవేనా నా తలనొప్పికి కారణాలు? కావే. ఆ రోజు బీచీని కూర్చున్నప్పుడు ఇలాగే తలనొప్పి. ఏ రోజున? అయ్యయ్యో, మర్చిపోయాననుకున్నాను. జరిగినదేదో జరిగిపోయింది. గతం గతించింది. జరిగినదేదో జరిగిపోయింది. గతం గతించిపోయింది. అంతా జరిగినదంతా పూర్తిగా చచ్చిందనుకున్నాను. గతం చచ్చిందనుకున్నాను. కానీ బతికే ఉంది. నన్ను చంపుకు తింటోంది. అబ్బా తలనొప్పి. అబ్బా రామా చంద్ర తలనొప్పి. కారులో, నా మోటారు కారులో నేను వెళ్తూ ఉంటే ఆపినదెవరు? పొద్దుట నన్నాపినదెవరు? ఓహో, వెంకట్రావా. ఎందుకాపేడు వీడు నన్ను, నా కారుని? ఈ వెధవకి ఎడంగా నిల్చున్న ఆడమనిషెవరు? మనిషి చాలా బావుందే. ఎవరో ఎరుగుదువా? అబ్బా తల వేడిగా ఉంది. అమ్మా తల భారంగా ఉంది. ఎవరో ఎరుగుదువా? ఎరుగుదు. తెలుసు. నాకు తెలుసు. అబ్బబ్బా శ్రీరామచంద్ర. రామయ్యమ్మ నా పాలిట భాగ్యలక్ష్మి. నన్ను పట్టుకున్న పిశాచమా. అబ్బబ్బా నొప్పి. రామ ఎంత బాధ. నన్ను చంపి చచ్చిపోయిన రామయ్యమ్మ. నన్ను రాక్షసుడిగా మార్చిన రామయ్యమ్మ. నన్ను స్వర్గంలోకి తీసుకుపోయిన రామయ్యమ్మ. ఎరక్కేమి? ఎరుగుదును. ఎక్కడుంది? వాడు, ఆ నీచుడు, ఆ తాచుపాము, ఆ అడవి జంతువు, ఆ నిర్భాగ్యుడు వెంకట్రావు గాడి దగ్గర ఎవరికీ తెలియదు. నోటు ఇచ్చేస్తే ఎవరికీ తెలియదు. వెంకట్రావు గాడి పేలాపన. వెధవ. జమీందార్ల వంశంట. వెధవ్వంశం. చూస్తే ఇది బతుకు. నేనా భయపడేవాణ్ణి?
అవధానే అడ్డు రాకపోతే సుబ్బయ్యగాడికి, వెంకట్రావు విధవగాడికి, ఇలాంటి విధవలందరికీ చూపిద్దును నా తడాఖా. అబ్బా! బాధ పోలేదే ఇంకా? పాడుముండ, ఎలా పోతే నాకేం? అలా అయితే నాకెందుకింత బాధ? గుండెల్లో నొప్పి, గుండెల్లో మంట. ఎందుకింత బాధ? ఎందుకీ బాధ? పో గెటౌట్. కారు పోనీరా డ్రైవర్ అనేశాను. కానీ ఆ గవరయ్యకి ఇప్పుడెందుకింత బాధ? పొద్దున్న ఏదో జరిగింది. వెంకట్రావుగాడు అప్పుడే పోయాడు. వాడి వెనుక నాకెందుకీ బాధ? బీచీని చీకట్లో ఆ రాత్రి బాధ. నెత్తి మొత్తుకుంటూ పోయింది. పాడుముండ, వెధవముండ, చంపెయ్యవలసింది. తప్పు చేశాను. ఎందుకీ నొప్పి, ఈ మంట, ఈ బాధ? అయ్యయ్యో, రామయ్యమ్మ వెళ్ళిపోయిందే నా జీవితంలోంచి. నా బతుకంతా మార్చి మసి చేసి, ధ్వంసం చేసి, నన్ను మార్చి, నన్ను చంపి, నన్ను పాతిపెట్టి ఆ రాత్రే వెళ్ళిపోయిందే. అమ్మలు చక్కటి చుక్కరా గవరయ్య బాబూ. అమ్మలు అనేది రామయ్యమ్మని. ఎవరు? అమ్మ. చక్కటి చుక్కేంలే అమ్మ, నిజమే. కానీ ఎంత పని చేసిందే అమ్మ ఎక్కడ ఉన్నావు? నువ్వుంటే అమ్మలు కూడా ఉండునే. నన్నెందుకు విడిచి పెట్టేవమ్మా? అమ్మలు ఇద్దరూ లేరే? నా జీవితంలోంచి ఇద్దరూ వెళ్ళిపోయేరా? అయ్యో, ఎంత బాధగా ఉందయ్యా నాకు. రామయ్యమ్మ, మళ్ళీ ఎందుకొచ్చేవు? పాత గవరయ్య ఆ రోజే పోయాడు నీతో. మళ్ళీ ఎందుకు బ్రతికిస్తావు వాణ్ణి? రామయ్యమ్మ, వేగిరంగా పో. నాకు బాధగా ఉంది. నన్ను తిరిగి చంపకు. నన్ను పొడిచి చంపకు. పొడిచి నన్ను తిరిగి చంపకు. పో. వెళ్ళిపో. అబ్బా శ్రీరామచంద్ర, ఏమీ తలనొప్పిగా ఉందయ్యా. నా తలనొప్పి తీర్చేందుకు ఎవరున్నారిక్కడ? ఎవరూ లేరా? అయ్యయ్యో, ఎంత దిక్కుమాలిపోయేను. అమ్మా, ఎంత దిక్కుమాలిపోయేనో చూడు. నొప్పి. నాకు తలనొప్పిగా ఉంది. నుదిటి మీద చెయ్యి పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు గవరయ్య. సాయంకాలం అయింది. చీకటి ముసురుకు వచ్చింది. రాత్రి మళ్ళీ వచ్చింది. ప్రోనోటు ఇచ్చేసి ఆ వెంటనే వెళ్ళిపోయాడు పోతరాజు. మడతపెట్టిన కాగితాన్ని వణుకుతున్న చేతులతో పుచ్చుకున్న సుబ్బయ్య కంపించే కాళ్ళతో వెళ్ళాడు వంటగదిలోకి. వంటగదిలో మండుతున్న పొయ్యిలో ప్రోనోటు బగ్గుమని మంట నుండి బూడిదగా మారింది. 500 1000గా మారి 1000 పొయ్యిలో పడి కాలి మసిగా మారిపోయాయి. నా కష్టాలన్నీ ఎగిరిపోయాయి. కమలా, కృష్ణ, సావిత్రి, అందరికీ చాటించి చెప్పాలి. వెంకట్రావేడి? పోతన్న ఇంకా రాలేదే? అవధాని రేపు కానీ కనిపించడు. మనోరమ ఇంటి దగ్గరే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. కానీ ఇదంతా ఎలా జరిగింది? ఇంత అద్భుతంగా ఇదంతా ఎలా జరిగింది? ఈ చిక్కంతా ఇంత విచిత్రంగా ఎలా విడిచిందో నాకు తెలుసు. వెంకట్రావు, పోతన్న, అవధాని, మనోరమ అంతా కలిసి నా కోసం కష్టపడి ఈ రీతిగా చేశారు. ఇదంతా సాధించేరు. చిలకల ఆడదాన్లా సింగారించుకొని వీధిలోకి వచ్చాడు సుబ్బయ్య. సాయంకాలం 6 గంటలయింది. సుబ్బయ్య వీధిలోకి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఎదుటింటి మాస్టారుగారు వీధిలోకి వచ్చారు. అంటే ఆయన్ని వీధిలోకి తీసుకువచ్చారు. ఆ దినం మధ్యాహ్నం టైఫాయిడ్ జ్వరం అతన్ని వదిలింది. జ్వరం వదలగానే మరింక నేనెందుకని ప్రాణం కూడా అతన్ని వదిలింది. డాక్టర్ గారు వచ్చి ప్రిస్క్రైబ్ చేసిన మందులన్నీ మింగి బ్రతకాలని తంటాలు పడ్డ ఎదుటింటి మాస్టారుగారు 5 ప్రాణాలని అకస్మాత్తుగా విడిచేరు. మాస్టరుగారి శవాన్ని వీధిలో పడేసేరు. శివ, మాస్టరుగారి సంగతే మర్చేను అనుకున్నాడు సుబ్బయ్య. శవాన్ని తీసుకుపోతున్నారు. నల్లటి కుండలో రాజుకుంటోన్న ఎర్రటి నిప్పుని పట్టుకొని.
ఏడుపు వల్ల ఎర్రగా ఎరుపెక్కిన కళ్ళతో 16 ఏళ్ల కుర్రవాడు ముందు నడుస్తున్నాడు. ముందుకి కాళ్ళు పెట్టిన మాస్టారుగారి శవం 16 ఏళ్ల పిల్లవాడు దారి చూపించగా అందరూ వెళ్ళవలసిన చోటికి వెళ్తోంది. శివ శివ హరహర అనుకుంటున్న నేను చకచకా చకచకా ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి? నా భార్య కాని పరాయి ఆడమనిషి దగ్గరకా? వెళ్తే తప్పేముంది? నాకు సహాయం ఎవరూ చేయలేని సహాయం ఎందుకు పనికిరాని నాకోసం ఎంతో దయతో చేసిందే. ఆమెకు ఆజన్మాంతం కృతజ్ఞునిగా ఉండాలే. నా భార్య కాని ఆడమనిషినే సాకుతో నేపంతో వెనక్కి వెళ్ళిపోనా? ఈశ్వర సర్వేశ్వర విశ్వేశ్వర హరహర ఎంత దయామయుడివయ్యా! నా బాధలన్నీ హరించేవే. మాస్టర్ గారి బాధలన్నీ ఇవాళతో తీరిపోతే ఇంట్లో అంతా ఎందుకేడ్చేరు? 500 బాధ తీరిందని నేనే సంతోషిస్తూ ఉండగా అన్ని బాధలు తీరిన మాస్టర్ గారి ప్రాణం ఎంత సంతోషిస్తుందో వీళ్ళందరికీ ఏం తెలుసు? జల్దీ జల్దీ, జోర్ జోర్, క్విక్ క్విక్. మనోరమ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మాస్టర్ గారి కోసం ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు? ఏమిటి ఇటువంటి చెడ్డ ఆలోచనలు అన్నీ నాకు? మనోరమ దగ్గరికి వేగిరం పోతే మనోరమకి ఎందుకు ఇంత అభిమానం నా మీద? గవరయ్య దగ్గరికి నా కోసం వెళ్ళిందా? వెళ్ళే ఉంటుంది. లేకపోతే నోటు ఇంటికెలా వస్తుంది? వెళ్ళాలి వెళ్ళాలి, వేగిరం వెళ్ళాలి. మాస్టర్ గారి శవం డాక్టర్ గారు భాషలో చెప్పినట్టు హ్యాస్ టర్న్డ్ ద కార్నర్. మాస్టారు గారి శవం సందు మళ్ళింది. ఈశ్వర పరమేశ్వర రక్షించు రక్షించు, దేవా జగన్నాథ రక్షించు రక్షించు అన్నట్టు నాది పూరీ ప్రయాణం ఉంది. వీలు చూసుకుని వేగిరం వెళ్ళాలి. ఎడంవైపుకి తిరిగింది మాస్టారు గారి శవం. కుడివైపుకి తిరిగిన సుబ్బయ్య కిల్లీ కొట్టు దగ్గర ఆగాడు. ఏదయ్యా, కత్తెర మార్కు పెట్టే, అగిపెట్టె కూడా ఇయ్యి. పెహల్వాన్ సత్తయ్య ఫోటోకి, నేషనల్ లీడర్ నెహ్రూ చిత్రానికి మధ్య ఉండే గడియారంలో 6:15 అయింది. సిగరెట్టు కాలుస్తూ నడుస్తున్న సుబ్బయ్య ఆలోచిస్తూ అటూ ఇటూ చూస్తూ నడుస్తున్నాడు. నాకేమీ అర్థం కావటం లేదు. మబ్బు వేసింది, మబ్బు విడింది. ఎందుకు వేసింది? ఎందుకు విడింది? నాకేమీ అర్థం కావటం లేదు. ఆలోచిస్తూ అన్ని వైపులా చూస్తూనే ఆలోచిస్తూ నడుస్తున్నాడు సుబ్బయ్య. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా నడుస్తున్నారు. స్టూడెంట్స్ కాని వాళ్ళు గుంపులు గుంపులుగా నడుస్తున్నారు. షాపుల్లో దీపాలు వెలుగుతున్నాయి. షాపుల బయట దీపాలు వెలుగుతున్నాయి. ఫలానా నంబర్ బీడీనే కాల్చమని కేకలు వేస్తూ 18 మంది పిన్నా పెద్ద ప్రొసెషన్లో వెళ్తున్నారు. 4 అందమైన ఆడవాళ్ళని 6 అందం లేని మగవాళ్ళు వెంబడిస్తున్నారు. పొట్టిగా ఉండే పంతులు గారికి చెరోపక్క పొడవుగా ఉండి 2 బోడిమండలు నడుస్తున్నారు. మఫ్తీలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టరు షాపులోకి వెళ్ళబోతూ కాలు జారి కాలువలో పడ్డాడు. అది చూసిన వాళ్ళు చాలామంది నవ్వారు. పడ్డవాడు పోలీసు వాడని తెలిసిన దుకాణదారుడు నవ్వలేదు. నల్లకోటు వేసుకుని ముసలి ప్లీడరు నడవలేక నడుస్తున్నారు. పడుచు ప్లీడరు నడవగలిగి రిక్షాలో వెళ్తున్నాడు. నిక్కర్లో బనియన్ టక్ చేసుకుని టెన్నిస్ బేటు చంకని పెట్టుకుని ఎవ్వరి వైపు చూడకుండా మూతి బిగించి నడుస్తున్నాడు. ఆ డాక్టర్ని తను బాగా ఎరుగుదునని ఆ వీధిలో ఎవడో ఒకడు అనే ఉంటాడు. కళ్ళల్లో కామం పెట్టుకున్నవాడు సాని వీధి ఎక్కడుందో ఎరక్క ఎవర్నీ అడగలేక బాధపడుతున్నాడు. ధర్మాసుపత్రికి దారేదయ్యా అని ఒక నాటురకం ఒరియావాన్ని ఒక నాటురకం తెలుగువాడు అడిగాడు. రోడ్డు మీద న్యూస్ పేపరు చదివేవాణ్ణి నూనె డబ్బా నెత్తిన పెట్టుకు వస్తున్న వయసు మళ్ళిన ఆడమనిషి గుద్దేసి పడిపోయింది. సారా తాగిన 2 పెద్ద మనుష్యులు సారా తాగని అనేక మంది పెద్ద మనుషుల్ని పచ్చిబూతులు తిడుతున్నారు. కొత్తగా 2వ పెళ్లి చేసుకున్న ఆడమనిషిని ఆమె మొట్టమొదటి ప్రియుడు పలకరించాడు. పక్కనే 2వ పెనిమిటి ఉన్నాడని ఎరక్క కాబూలీవాణ్ణి తప్పించుకొందికి
జేబులో సరిగ్గా 2 కాఫీ హోటల్లోకి దూరాడు లెనిన్ షర్టు వేసుకున్న రైల్వే ఎంప్లాయీ. సింగ్మన్రీ గాన్ని చూస్తే నాకసహ్యం అని చెముడులేని స్నేహితుడితో ఒకడు గట్టిగా చెప్పాడు. చెప్పినా అతని వైపు ఎవరూ చూడలేదు. మహాత్మా గాంధీ గారి గురించి ఒకడు ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. మహిళా మందిరానికి వెళ్తూ ఒకావిడ ఆడముండకి దానికెందుకో అంత గర్వం, దాని మొగుడికే లేనప్పుడు అని తనతో వస్తున్న మహిళతో ఇంకొక మహిళా అధమురాలి గురించి చెప్పింది. బట్టలు వేసుకొని పిచ్చివాడి వైపు బనారసు చీర కట్టుకున్న తన భార్య చూసినందుకు ఒకడు ఎంతో బాధపడ్డాడు. ఆ సాయంకాలం ఎర్రచీర మనిషి ఎర్రచీరే కట్టుకుని సైకిల్ రిక్షాలో వెళ్తుంది. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.